సూర్యాపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో సమావేశ మందిరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 నిర్వహణ గురించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్స్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు 82 సెంటర్లలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, జిల్లాలో మొత్తం 15,358 విద్యార్థులు, అందులో బాలురు 7,700, బాలికలు 7,637 తో పాటు ప్రైవేట్ విద్యార్థులు 21 పరీక్షలు రాయనున్నారు. నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్ 82, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 82, కస్టోడియన్స్ ఆఫీసర్లు 9 మందిని నియమించినట్లు తెలిపారు. 82 కేంద్రాల్లో వాష్రూమ్స్, క్లీనింగ్, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం, సెంటర్లలో ఏఎన్ఎం మెడికల్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు మీరు విధులు నిర్వహించే సెంటర్లలో అన్ని వసతులు ఉన్నాయా చెక్ చేసుకోవాలని, సీసీ కెమెరాలు తప్పనిసరి అని, అన్ని గదుల్లో వెలుతురు వచ్చేలా ట్యూబ్ లైట్లు అమర్చుకోవాలని, ఫర్నిచర్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సెంటర్ వచ్చేందుకు బస్ సౌకర్యం కల్పించి పరీక్ష సమయానికి గంట ముందే సెంటర్ కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఏ సెంటర్ లో సైతం మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. సెంటర్ పరీక్ష నిర్వహించే పూర్తి బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్ మాత్రమే అని, పరీక్ష నిర్వహించే ఇన్విజిలేటర్లకు శిక్షణ అందించాలన్నారు. జిల్లాలో పరీక్ష పత్రాలను స్ట్రాంగ్ రూమ్ నుంచి సెంటర్లకు పరీక్ష పూర్తయ్యాక పేపర్లను పోలీస్ అధికారుల సమక్షంలో ఎస్కార్ట్ సహాయంతో తీసుకెళ్లాలన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 బోర్డు ప్రతి రూమ్ లో పరీక్ష రాసే విద్యార్థులకు సమయం తెలపాలని, సెంటర్ కి పరీక్ష సమయానికంటే 5 నిమిషాల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. అందరూ అధికారులు సమన్వయంతో పనిచేసి విధులు ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రతి పరీక్ష నిర్వహణకి 3-4 రోజుల గ్యాప్ ఉన్నందున చదువుకోవడానికి స్కూల్ కి వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించాలని ప్రధానోపాధ్యాయులు ఆదేశించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ప్రక్రియ సైతం వేగంగా పూర్తి చేయాలన్నారు. పీఎం శ్రీలో ఎంపిక చేసిన పాఠశాలలో మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరల్ అధికారి రామస్వామి పాల్గొన్నారు. నేను కొన్ని స్కూల్స్ ఫోకస్ చేస్తాను, నాకు తెలుసు. ఆ స్కూల్స్ అన్నింటినీ నేను ఖచ్చితంగా విజిట్ చేస్తాను. సో డియూ గారు ఎక్కడెక్కడ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు చైతన్య, నారాయణ, ఇల్లందరూ పిల్లలు ఎక్కడెక్కడ రాస్తున్నారు చూడండి. ఆ స్కూల్ తీసి నాకు ఇవ్వండి, ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది. ఓకేనా? టీసీ ఇవ్వండి, నేను ఖచ్చితంగా క్లాసుదారు పంపిస్తాను. ఎలాంటి మాక్ ప్రాక్టీస్ లేకుండా చూడండి. నాకు ఎంతమంది పాస్ అవుతున్నారో ముఖ్యం కాదండి, పిల్లల యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. సో అది కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను ఫోకస్ చేస్తాను అన్నమాట. మీరు ఎసెన్షియల్ ఫెసిలిటీస్ మీరు ఎన్షూర్ చేసుకోండి. ఫోటో ఐడి కార్డ్స్ ఆల్ ఎగ్జామినేషన్ పర్సన్స్, ఫోటో ఐడి వాళ్ళకి కూడా ఐడి కార్డ్స్ ఉండాలి. ఐడి కార్డ్స్ నేను వాడిని ఎవరిని ప్రెమిసెస్ చేయమని ముందుగా చెప్తున్నాను. ఆన్సర్స్ అయితే నేను తెలుసుకోలేదండి. సో అది మీరు ఎన్షూర్ చేసుకోండి. ఇన్విజిలేటర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ రైటింగ్ ఇవ్వండి, సంతకాలు పెట్టించుకోండి. వాళ్ళకి ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం కష్టం. చీఫ్ సూపరింటెండెంట్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ముందుగా చెప్తున్నాను. అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఎవరైతే మీరు అపాయింట్ చేస్తున్నారో వాళ్ళు కూడా సూపర్విజన్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ అప్పుడు వెళ్ళినప్పుడు మన అలాట్మెంట్ లెక్క లేదన్నమాట. అక్కడ మారిపోయింది. డబ్ల్యూ గారి కంప్లైంట్ డియూ గారికి వెళ్ళేసి డియూ గారికి ఒక లెటర్ ఇవ్వటము, నెక్స్ట్ డే కల్లా చీఫ్ సూపరింటెండెంట్ మార్చి పడేస్తారు. సో స్కూల్ రాళ్ళు వేపిస్తారు రోజు ఎగ్జామ్ జరిగేటప్పుడు. సో రకరకాల ఎన్ని ఫేస్